హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రంజని నాయుడు. తమ్నైల్ ఆల్రెడీ చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. అయినా ఇంకోసారి చెప్తాను. ఇది మా ఆఫీస్ వినాయకుని అన్నప్రసాదం వీడియో అన్నమాట. పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి లడ్డు పాట, మేం చేసిన అల్లరంతా పార్ట్ 2లో చూద్దరు. కానీ పార్ట్ 1 చూసేద్దామా? మా ఆఫీస్లో ఎన్ని పాలిటిక్స్ ఉన్నా ఒక మూమెంట్ వచ్చినప్పుడు అందరు స్టాండ్ తీసుకుంటారు. ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది మా వాళ్ళు ఎంత స్టాండ్ తీసుకుంటున్నారని. క్యాటరింగ్ ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి? వస్తారు, వాళ్ళే వడ్డిస్తారు, మేము తింటాము, అయిపోయింది. కానీ మేమే వండి మేమే తినడంలో ఎంత బాగుంటుందో కదా. ప్రతి ఒక్కరి చేయబడ్డదండి. చిన్న అని లేదు, సీనియర్ అని లేదు, జూనియర్ లేదు అని లేదు. CEO దగ్గర నుంచి మొన్న ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళ వరకు అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మేమే కటింగ్ చేసాం, మేమే కుక్ చేసాం, మేమే సర్వ్ చేసాం. వి డిడ్ ఎవ్రీథింగ్. అంటే వర్క్లోనే కాదు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా మాకు గ్రిప్ ఉందని మా ఆఫీస్ వాళ్ళకి మళ్ళీ ప్రూవ్ చేసాం. మేము వీడియో ఎంత బాగుందంటే ఆ రోజు చాలా ఎంజాయ్ చేసాం. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, ఎవ్రీ మూమెంట్, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసాం మేము. నాకు తెలిసి వీడియోలో చూస్తూనే ఉంటారు ఎంత ఎంజాయ్ చేసామనేది. ప్రతి ఒక్కళ్ళు టీమ్ లీడ్స్ ఉన్నారు దీంట్లో, ప్రాజెక్ట్ లీడ్స్ ఉన్నారు, ఎంప్లాయీస్, సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు, జూనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవ్రీబడి, అందరు హ్యాండ్ దీంట్లో ఉంది. అండ్ ఐటమ్స్ అన్నీ ఎంత బాగా వచ్చాయో తెలుసా? ఆల్ క్రెడిట్ గోస్ టు నాగబాబు సార్. ఆయనే మొత్తం అంతా కుక్ చేశారు, అంతా చేశారు. ఆయన మాకు గైడెన్స్ ఇస్తే మేము వెనకాల ఉండి చేసాం. థ్యాంక్ యూ ఫర్ దట్ నాగబాబు సార్. ఓవరాల్ 200 మెంబర్స్కి ఆయన కుక్ చేశారనమాట. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండ్ వెరీ గుడ్. ఇంకొకటి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొకటి, పార్ట్ 2 కూడా త్వరగానే వచ్చేస్తుంది. మర్చిపోకుండా పార్ట్ 2 చూసేయండి. సో ఇక్కడ మా వాళ్ళు మాట్లాడిన వీడియో క్లిప్స్ యాడ్ చేస్తున్నా, అది కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. చెప్పండి. ఈరోజు చాలా అంటే చాలా బాగా చేశాడు నాగబాబు. ఆల్ క్రెడిట్ గోస్ టు నాగబాబు. తర్వాత తమ్ముడు వడపల్లి సుబ్రహ్మణ్యము. సో అవును, గెరట తిప్పుకుంటూ కూర్చున్నాడు. ఆ తర్వాత
ఓకే మోనిక వచ్చి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పింది. ఈమె మాత్రం కట్ చేయలే. చాలా పనులు చేసిందంట మోనికానే చెప్పింది. చెప్పు పచ్చిమిర్చి కట్ చేసావా తిన్నావా? ఓకే సుబ్బు అగైన్ చెప్పాడు సుబ్బు. అడిషనల్ పని కూడా చేశాడు. బజ్జీలు వేసాడు. సుంకన్నకు హెల్ప్ చేశాడు. బాగా కూడా బ్యాక్గ్రౌండ్ లో బాగా ఒక అప్పడం వేసాడు. అప్పడాల్ని తిప్పాడు. వంకాయ కట్ చేశాడు. వంకాయ కర్రీ అంట చేశాడు. సారీ దొండకాయ సరే ఇప్పుడు తెలియదు. ఈ వైట్ రైస్ ఎలా ఉంది? వైట్ రైస్ ముద్దపప్పు, వైట్ రైస్, ఆవకాయ, నెయ్యి, ఆసం సూపర్ కాంబినేషన్.